హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మొన్న ఒక రోజు ఈ ప్లాంట్ని చూపిస్తూ అలాగే ఈ ప్లాంట్ నుంచి ఈ రెండు కూడా విడిపోయినాయండి. ఇవి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, పక్కన పెడితే ఇవి పెడితే మళ్ళీ మొక్కలు వస్తాయి ఏంటి నాకు అర్థం కావట్లేదు అని పెట్టానండి. అప్పుడు ఏంటంటే కామెంట్స్ ఒక ఆవిడ పెట్టారు, ఎలా అంటే అవి నాటండి మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నారు. అలాగే మా ఇంటి పంటలు అనే ఒక గ్రూప్ ఉందండి, అందులో ఒక ఆయన ఏం చెప్పారంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని పేరు జడ్జెట్ ప్లాంట్ అంటండి. దీనికి వారం రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు పోయాలంట, ఎందుకంటే లోపల దుంప కుళ్ళిపోద్దంటండి ఎక్కువగా నీళ్ళు పోస్తే. పోసినప్పుడు కూడా పైనుంచి మనం వాటర్ ఇలా పోయాలంటండి, కింద నుంచి వాటర్ వెళ్ళిపోయేలా ఉండాలంట. అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట దీనికి. తర్వాత దీన్ని కూడా ఏం చెప్పారంటే, మీరు ఎక్కువ వాటర్ పోసిన వల్ల అది ఇలా ఇడిపోయిందండి, అది కుళ్ళిపోయి కాండం ఇలా వచ్చేసింది. మీరు ఏం చేస్తారంటే ఇది పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు గుచ్చండి, అది మళ్ళీ బ్రతుకుద్దండి. ఇది 3-4 మంత్స్కి మళ్ళీ ఇది మొక్క కింద తయారవుద్దండి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ తొడిమ మొత్తం ఆరిపోవాలంటండి, అంటే కుళ్ళిపోయి ఇడిపోయింది కదండి, మళ్ళీ ఇది ఆరిపోవాలంట. ఆరిపోయిందండి చూడండి, అప్పుడే వారం రోజుల పైన అయింది, ఇదేం వాడిపోలేదండి. కాబట్టి దీన్ని ఇప్పుడు నేను గుచ్చుతున్నానండి. అంటే నాకు కూడా అర్థమైందండి, ఇది అప్పుడు ఈ వాటర్ ఎక్కువ అవడం వల్ల ఇలా ఇడిపోయిందో ఏంటో అని అనుకుని నేను కూడా వాటరు పోయడం అంటే 3 రోజులకు ఒకసారి అలా పోసేదాన్ని. ఇప్పుడు అసలు పోయినలేండి, వారం రోజులకు ఒకసారి పోస్తాను. అలా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్స్ అండి, అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికి కూడా అర్థమైంది కదండి, జడ్జెట్ ప్లాంట్ దీని పేరు. వారానికి ఒకసారి వాటర్ పోయాలి. ఈ కింద ఇలాంటివి ఏమన్నా ఉంటే అసలు ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకు మనం తీసేసి ఈ కాండాన్ని మనం గుచ్చినా కూడా 3-4 మంత్స్కి మళ్ళీ అది ప్లాంట్ కింద తయారవుతుందంటండి. ఓకేనండి, బాయ్.